ప్రేజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామమున అందరికీ శుభోదయం. జూన్ 6వ తేదీ 2026 శనివారం కొరకు ఏర్పాటు చేయబడిన ఈరోజు దేవుని వాక్య వాగ్దానం. హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం. నేనాయనను నమ్ముకొని ఉందును, ఇదిగో నేనును దేవుడు నాకిచ్చిన పిల్లలను అనియు చెప్పుచున్నాను. ఆమేన్. ప్రియమైన దేవుని జనగమ, యేసుక్రీస్తు ప్రభువును నమ్ముకుంటే మనకు ఏ మేలు కొదువ ఉండదని సమృద్ధిగా తన ఆశీర్వాదములతో నింపే దేవాది దేవుడు తెలియజేస్తున్నాడు. మనమే కాదు, మనకి దేవుడిచ్చిన పిల్లలు కూడా ఆయన యందు నమ్మిక కలిగి ఉండాలి. వారు కూడా దేవుని మీద భారం వేసేవారుగా విశ్వాసంలో నడిపించాలి. విశ్వాసం నుంచి వారు తప్పిపోకుండా పెద్దలుగా మనం జాగ్రత్త వహించాలి. వారికి కావలసిన ఈవులను, జ్ఞానమును, వివేక సలాపములను పొందుటకు వారిని దేవుని మార్గంలో పయనించేవారుగా చేయాలి. ప్రార్థన. ప్రియక దేవ, నీ తలంపుల మేడల ఎంతో ఉన్నతం, ఎంతో ప్రియమైనవి. నీవు మాపై చూపిన నీ కరుణా కటాక్షాల వాసలను మొత్తం ఎంత గొప్పదో వర్ణించలేమయ్యా. అవే మమ్ములను బలపరిచి ఆనంద విశేషములుగా నీ సన్నిధిలో ఎల్లప్పుడూ దీవెనలు, ఆశీర్వాదాలు, స్వస్థతలు, అద్భుతాలు, మేలు వరములను పొందే ఉన్నత స్థాయిలో నడుపుచున్నవి. ఎవరైతే ఈ రోజున పుట్టినరోజులు, వివాహ దినోత్సవంలో శుభకార్యములు చేసుకుంటున్నారో వారందరికీ నూరంతలుగా ఆశీర్వాదాలు కుమరించి దీర్ఘాయుష్తో నింపుము. ఎవరైతే ప్రియులను కోల్పోయి నిరాహారంలో ఉన్నారో వారికి ఆదరణ దయచేయము. దుఃఖంలోను, విచారంలోను, ఆపదలో, అప్పులలోను ఉన్న బిడ్డలందరినీ కూడా ప్రభు నీవే శాంతిని చేకూర్చి ధైర్యమిచ్చి బలపరిచి చేయి పట్టుకుని పైకి లేపుము. ఏది మరిచితమో, ఏది విడిచితమో ఎరిగిన మా తండ్రి, అవన్నీ నీవే వర్ధిల్లింప చేయము. ఈ రోజున నీవు ఇచ్చిన వాగ్దానం కోసం వందనములు చెల్లిస్తూ ఇదే రీతిగా నిరంతరము నీ సన్నిధిలో ఆనందగానములతో కీర్తించగలిగే భాగ్యములను దయచేయమని పునరుత్థానుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఇట్లా దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. అందరికీ మరణాత.